ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ABN ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ABN బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. లార్సన్, హిండాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, NTPC షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, టైటాన్ కంపెనీ, TCS షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్స్ కి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, నిఫ్టీ 200 EMA ను డిఫెండ్ చేసింది. సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం నిఫ్టీ కంటే కూడా మెరుగ్గా ప్రదర్శిస్తూ 20 DMA పైన నిలబడుతుంది. సో ఈ పరిస్థితిలో ట్రేడర్స్ ఏం చేయాలి సార్? చార్ట్స్ ఏం సూచిస్తున్నాయి? మార్కెట్ లాస్ట్ 7 సెషన్స్ నుంచి చాలా వొలటైల్ గా ఉందని చెప్పాలండి. ఎందుకంటే ఇనిషియల్ గా 25,585 దగ్గర నుంచి విత్ ఇన్ ఏ డే ఆల్మోస్ట్ 24,900 రావటం చూసాం. సో 600 పాయింట్స్ కరెక్షన్ వచ్చింది. అంతే షార్ప్ గా అప్ మూవ్ రావటం చూసాం. అఫ్ కోర్స్ ఐ థింక్ మొన్న ఏదైతే EU అండ్ ఇండియా డీల్స్ ఏవైతే ట్రేడ్ డీల్స్ ఏదైతే కుదుర్చుకున్నాయో ప్రాబ్లీ అదొక క్యాటలిస్ట్ గా బుల్స్ కి ఉపయోగపడిందని చెప్పాలి. అండ్ 25,930 ఏదైతే లో నుంచి మళ్ళీ అగైన్ 200-day మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవుట్ చూసాం. సో డబుల్ బాటమ్ ఫార్మేషన్ ఆల్రెడీ నిఫ్టీలో జరిగింది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అప్ సైడ్ కూడా క్యాప్ ఉందని చెప్పాలి. సో కరెంట్లీ మనం 25,274 దగ్గర ట్రేడ్ అవుతున్నాం. అండ్ 25,555 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. దాని తర్వాత స్వింగ్ హై ఏదైతే ఉందో 25,873. సో నథింగ్ మచ్ హాస్ హ్యాపెండ్ అండి. ఈవెన్ మార్కెట్ కూడా నిఫ్టీలో కాంపోనెంట్స్ కూడా మనం చూసినా కూడా ఓన్లీ రిజల్ట్స్ రియాక్షన్స్ తోటే దే ఆర్ డూయింగ్. అండ్ ఇన్ఫాక్ట్ EU డీల్ ఏదైతే కుదిరిందో ఇండియా తోటి ఆటో స్టాక్స్ అన్ని సెల్లింగ్ కే గురవటం చూస్తున్నాం మనం. సో ఓన్లీ హైడ్ ఎక్కడ ఉంది ఇండివిజువల్ సెక్టర్స్ లో అంటే కనుక మెటల్స్ అండ్ PSU బ్యాంక్స్ లో ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ నిఫ్టీ గురించి చెప్పాలంటే కనుక రేంజ్ 24,900 నుంచి 25,800 మధ్యలో కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అండ్ మీరు ఇప్పుడే అన్నట్టు బ్యాంక్ నిఫ్టీ చాలా చాలా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. ఎక్కడైతే నిఫ్టీ 200-day ని డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తుందో బ్యాంక్ నిఫ్టీ 20-day మూవింగ్ యావరేజ్ ని డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే షార్ట్ టర్మ్ లో కూడా చాలా చాలా బుల్లిష్ గా బ్యాంక్ నిఫ్టీ ఉందని చెప్పాలి. అఫ్ కోర్స్ వోలటాలిటీ దీనిలో కూడా చాలా ఇంక్రీజ్ అయింది. సో 1,500 పాయింట్స్ వోలటాలిటీ ఇప్పుడు కూడా మనం చూసే ఛాన్సెస్ ఉంది. బికాస్ సండే రోజు మనకి బడ్జెట్ ఉంది, స్పెషల్ ట్రేడింగ్ సెషన్స్ కూడా ఉంది కాబట్టి వోలటాలిటీ అనేది చాలా చాలా హ్యూజ్ గా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనం చార్ట్స్ పరంగా చూస్తే కనుక 58,200 దగ్గర నుంచి 60,000 మధ్యలో బ్యాంక్ నిఫ్టీ కదలాడే ఛాన్సెస్ ఉంది. సో కరెంట్లీ 59,400 దగ్గర ట్రేడ్ అవుతున్నాం. ఇన్ కేస్ షార్ప్ రియాక్షన్స్ వచ్చి ఒక 1,000 to 1,200 పాయింట్స్ పడతాయి కనుక ఐ థింక్ వన్ షుడ్ బై అనే చార్ట్ సజెస్ట్ చేస్తుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు ఒంగోలు నుంచి శ్రీనివాసులు గారు. హలో అండి. హలో శ్రీనివాసులు గారు మాట్లాడండి. సార్, మ్యూజియం సాఫ్ట్వేర్ మనం కొనుక్కోవాలంటే ఏ రేట్లో కొనుక్కోవచ్చు? అదేవిధంగా సార్, ఆ ఫినోటెక్స్ కెమికల్ స్టాక్ అనేది ఏ రేట్ లో కొనుక్కోవచ్చు? ఏ ప్రైస్ లో కొనుక్కుంటే సేఫ్ జోన్ గా ఉంటది కొద్దిగా లాంగ్ టర్మ్కి? ఫస్ట్ స్టాక్ ఏదైనా మీరు ఫస్ట్ వచ్చేసి న్యూజెన్ సాఫ్ట్వేర్, రెండోది వచ్చేసి ఫినోటెక్స్ కెమికల్ సార్. 22 రూపీస్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ప్రైస్. ఓకే, ఐ థింక్ న్యూజెన్ మీరు చూస్తే కనుక ప్రాబ్లీ చాలా చాలా వోలటైల్ గా ట్రేడ్ అవుతున్న నేమ్ అండి. సో దీనిలో కొనేసి ఇన్వెస్ట్ చేస్తాను 1-2 years అంటే ఇట్ వోంట్ వర్క్ అన్నట్టు అనిపిస్తుంది. బికాస్ చార్టికలీ మనం చూస్తే కనుక స్టాక్ ఆల్రెడీ 1140 నుంచి 2390 దాకా రియాక్ట్ అయ్యి మళ్ళీ 1140కి వచ్చేయటం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి డబుల్ బాటమ్ ఫార్మేషన్ అవుతుందో కొంచెం రిస్కీ ఉన్న స్టాక్ అవుతుంది. అఫ్ కోర్స్ ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ కొద్దిగా ఫేవరబుల్ గా ఉందని చెప్పాలి. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ అంటే డిసెంబర్ లో మనం చూస్తే కనుక 966 లో రావటం చూసాం. అండ్ ఈ మంత్ హై ఇస్ 1340. సో లో నుంచి ఆల్రెడీ ఒక 30-35% పెరిగి కరెంట్లీ 1140 ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో అక్కడ ట్రేడ్ అవుతున్నాం. ఐ థింక్ నా ఉద్దేశంలో 1140 to 960 మధ్యలో అక్యుములేట్ చేయాలండి. ఒకటే ప్రైస్ పాయింట్ లో వీ జస్ట్ కెనాట్ బై ది స్టాక్. అండ్ ఈవెన్చువల్లీ ఇది 1485 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి ఈ స్టాక్ లో. క్లోజ్ బిలో 930 స్టాప్ లాస్ ఇస్ మస్ట్. అండ్ ఫినోలెక్స్ ఐ థింక్ నా ఉద్దేశంలో యూ షుడ్ ట్రై టు అవాయిడ్ అండి. ఎందుకంటే ఇట్స్ ఏ వెరీ వెరీ వోలటైల్ ఉన్న స్టాక్ అండ్ ఇట్స్ నాట్ చార్టికలీ కూడా అంత బాగా కనిపించలేదు 23 రూపీస్ ఉన్నప్పటికీ. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రైస్ కి అట్రాక్ట్ కాకూడదు మనం. ఐ థింక్ వీ నీడ్ టు లుక్ ఎట్ ద క్వాలిటీ ఆల్సో. సో ఆ స్టాక్ ని అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజమండ్రి నుంచి సురేష్ గారు. హలో అండి.
Yeah, madam, good morning. Sir, good morning. Suresh from Rajamandri. I have one doubt. నా దగ్గర టాటా టెక్నాలజీ 50% లాస్ లో ఉన్నాను. కెన్ ఐ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ ఆర్ దీని నుంచి హిందుస్థాన్ కాపర్ కానీ హిందుస్థాన్ జింక్ కానీ వేదాంత కానీ మూవ్ అవ్వచ్చు? ఇది ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుంది? టాటా టెక్నాలజీస్ ఒకవేళ మీరు ఐపీఓలో కొనుంటే కనుక యూడ్ ఆర్ నాట్ లాస్ట్ అండి. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఏంటంటే ఐపీఓ లిస్టింగ్ అప్పుడు కొన్నారు. సో లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఈ స్టాక్ మనందరికి తెలిసిన నేమే. సో ఇది అరౌండ్ 1200-1300 దగ్గర లిస్ట్ అయ్యి కరెంట్లీ ఇట్స్ ట్రేడింగ్ వెరీ వెరీ వీక్. సో ఇక్కడ అమ్మటం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. సో నా ఉద్దేశంలో అయితే ఈ షుడ్ హోల్డ్ ఆన్ టాటా టెక్నాలజీస్, ఎందుకంటే ఐటీ కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ దే ఆర్ డూయింగ్ గుడ్ ఫర్ ద లాస్ట్ 6 to 8 months. సో ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో అయితే యాజ్ ఆఫ్ నో హోల్డ్ అని అంటానండి. బట్ ఈవెన్చువలీ ఈ స్టాక్ లో రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఒక 12-13% పైన కనపడుతుంది. సో అక్కడ ఈ షుడ్ ట్రై టు ఎగ్జిట్. అండ్ సెకండ్ క్వశ్చన్ మీరు అడిగిన మెటల్ స్పేస్ లో కొనాలా, జింక్, హిందుస్థాన్ జింక్, వేదాంత లాంటి స్టాక్స్ అంటే ఈ రెండు కూడా చాలా చాలా ఈవెంట్ బేస్డ్ అండ్ ప్రమోటర్ ఇంటర్వెన్షన్ ఉన్న నేమ్స్ అండి. సో వీటిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అఫ్ కోర్స్ మనందరికి తెలిసిందే సిల్వర్ తో పాటు జింక్ స్టాక్స్ కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ సిల్వర్ కూడా మనందరం చూసాం 90 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 360 దాకా వెళ్ళటం చూసాం. ఈవెన్ అట్ ద సేమ్ టైం హిందుస్థాన్ జింక్ కూడా అంతే ఫాస్ట్ గా మనకు పెరగటం చూసాం. ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదండి. నా ఉద్దేశంలో హిందుస్థాన్ జింక్ అరౌండ్ 580-600 రేంజ్ లోనే దెర్ ఇస్ అ గుడ్ ఎంట్రీ పాయింట్. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే అంటే December 12th నుంచి మనం చూస్తే కనుక 480 నుంచి ఆల్మోస్ట్ 730 దాకా వెళ్ళటం చూసాం. సో సమ్ రిట్రేస్మెంట్ ఈస్ గుడ్. ఇన్ఫాక్ట్ 658 అనేది 20-day మూవింగ్ యావరేజ్, అక్కడ మీరు ఎంటర్ అవ్వచ్చు. బట్ టాటా టెక్నాలజీస్ అమ్మే ఇది కొనాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ మనీ ఉంటే కనుక హిందుస్థాన్ జింక్ కూడా 650 ఆ రేంజ్ లో షుడ్ ట్రై టు బై. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి కిషన్ గారు. హలో అండి. నమస్కారం మేడం. రాజేంద్ర గారు నమస్కారం. నా దగ్గర ఐఆర్ఎఫ్సి 145 లో 500 ఉన్నాయి. ఈ బడ్జెట్ ర్యాలీలో ఎగ్జిట్ రావాలా, ఉంచుకోవాలా సార్? ఇంకొకటి పిఎన్బి హౌసింగ్ లాన్ కోసం ఏ రేట్ లో తీసుకోవాలి సార్? ఐ థింక్ ఈ బడ్జెట్ లో డెఫినెట్లీ రైల్వే నేమ్స్ కి కొంచెం ఐ థింక్ ఫేవరబుల్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉందండి. బట్ ఐఆర్ఎఫ్సి యాజ్ ఏ చార్ట్ చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న నేమ్. సో కరెంట్లీ 120 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మంత్ మూమెంటంలో 137 దాకా వెళ్ళటం చూసాం. సో దీనిలో మన క్యాచ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద రైల్వే నేమ్స్ అన్ని కూడా స్ట్రెంగ్త్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. బట్ ఇట్ స్టిల్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో యువర్ ఐడియా ఇస్ గుడ్ అండి. ఇన్ కేస్ బడ్జెట్ చాలా ఫ్రెండ్లీగా ఉండే రైల్వే స్టాక్స్ అన్ని ర్యాలీ వస్తే కనుక ఇది ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 137 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదంటే కనుక లాస్ట్ ఇయర్ జూలై స్వింగ్ హై ఏదైతే మనం చూస్తున్నాం 148. సో బిట్వీన్ 137 and 148 మీరు డెఫినెట్లీ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయాలి. పిఎన్బి హౌసింగ్ ఐ థింక్ ఈ స్టాక్ వీ షుడ్ స్టార్ట్ బయింగ్ ఇక్కడే అండి. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మనకి 1200 సబ్ నుంచి కరెక్ట్ అవుతూ 750 దాకా రావటం చూస్తున్నాం. అండ్ ఎప్పుడైతే మనం డిమాండ్ జోన్ లోకి ఎంటర్ అవుతామో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి మనం. కరెంట్లీ 845 ఉంది. సో బిట్వీన్ 845 and 780 2-3 ప్రైస్ పాయింట్ లో మీరు పిఎన్బి హౌసింగ్ అట్లీస్ట్ 4 to 5 quarters వ్యూ ఉంటే కొనొచ్చండి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కర్నూలు నుంచి శ్రీకాంత్ గారు. హలో అండి. మేడం గుడ్ మార్నింగ్. మేడం మార్నింగ్ అండి. నా దగ్గర కేఎస్ ఇంటర్నేషనల్ 150 షేర్స్ ఉన్నాయి మేడం 900లో. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. కేఎస్ ఇంటర్నేషనల్ 900 లో 150 షేర్స్ ఉన్నాయి మేడం. ఓకే సార్, మాట్లాడండి. చెప్పండి సార్ మీ డౌట్. కేఎస్ ఇంటర్నేషనల్ లో 900 లో 150 షేర్స్ ఉన్నాయి సార్. బ్లాక్ బాక్స్ 500 లో 250 షేర్స్ ఉన్నాయి సార్. ఐ థింక్ ప్రాబ్లీ మీరు రెండు కూడా కొద్దిగా సైడ్ వేస్ లో ఉన్న స్టాక్స్ లో ఉన్నారండి. బ్లాక్ బాక్స్ ఆఫ్ కోర్స్ ఇది న్యూగా లిస్ట్ అయిన నేమ్. ఇది లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ క్వార్టర్స్ లోనే లిస్ట్ అయింది. ఇది మీరు 500 లో కొన్నారు. కరెంట్లీ 560 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్. ఐ థింక్ ఈ స్టేజ్ లో అయితే ఈ షుడ్ హోల్డ్ ఆన్ అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే దీనికి మేజర్ సపోర్ట్ అనేది అరౌండ్ 480-500 దగ్గర ఉంది మీరు కొన్న ప్రైస్ దగ్గరే. సో నా సజెషన్ అయితే మీరు 500 మీ కాస్ట్ ప్రైస్ అయితే ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకుని పొజిషన్ రన్ చేసుకోవచ్చు. మేబీ ఈవెన్చువలీ దీని ఆల్ టైమ్ హై 748 అక్కడ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఐ థింక్ కేసీ ఇంటర్నేషనల్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ స్టాక్స్ లాగా ఇది కూడా కరెక్షన్ మోడ్ లో ఉందండి. సో స్టాక్ మనం చూసాం ఐ థింక్ December 2024లో టాప్ అవుట్ అయింది 1300 ఆ రేంజ్ లో. దాని తర్వాత 620 ఏదైతే ఉందో అదొక బాటమ్ ఫామ్ అవుట్ అని చూసాం. అగైన్
మార్చ్ 2025లో ఐ థింక్ ఆ బాటమ్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అఫ్ కోర్స్ ఈ మంత్లో 619 వచ్చినప్పటికీ దీనిలో 580 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది ఈవెన్చువలీ. సో అక్కడ దట్స్ ద వేర్ కాన్సన్ట్రేషన్ అవుతుంది బయింగ్కి. బట్ ఐ థింక్ చార్ట్ చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద టైం ఇది 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్లో ర్యాలీ వచ్చి ఇఫ్ యూఆర్ లక్కీ 787కి వస్తే కనుక, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 130 పాయింట్స్ పెరిగితే కనుక ఈ షుడ్ ఎగ్జిట్ అనే మనకి చార్ట్ సజెస్ట్ చేస్తుంది. సార్ రాజేంద్ర గారు, అన్ని పిఎస్యు సెక్టార్స్ లో అకస్మాత్తుగా యాక్షన్ కనిపిస్తుంది. సో అయితే చాలా స్టాక్స్ స్వింగ్ లో నుంచి కూడా 10 to 15% వరకు కదిలాయి. మరి ఈ సమయంలో కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా ఏ స్టాక్స్ ని పరిశీలించాలి సార్? మీరు అన్నట్టు మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ అండి, ఇంక్లూడింగ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ నుంచి డిఫెన్స్ నేమ్స్, ఇవన్నీ కూడా రైల్వే నేమ్స్ అండ్ ఎస్పెషలీ పిఎస్యు బ్యాంకింగ్స్, ఇవన్నీ కూడా చాలా చాలా అగ్రెసివ్గా ట్రేడ్ అవుతున్న నేమ్స్ అండి. సో మనం ఏం చేయాలంటే బేసికలీ స్టాక్స్ ఏవైతే నియర్ టు హైస్ ఉన్నాయో వాటిని మనం వి షుడ్ లుక్, ఆర్ అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అయ్యే స్టాక్స్ వి షుడ్ లుక్ అండి. సో ఆ కోలో మనం చూస్తే కనుక మన హైదరాబాద్ బేస్డ్ ఎంటీఆర్ టెక్నాలజీస్ ఒకటి నియర్ టు ఇట్స్ లైఫ్ టైమ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అబౌట్ 200-300 రూపీస్ అవే ఫ్రమ్ దట్ ఉంది. అఫ్ కోర్స్ ఈ రోజు రిజల్ట్స్ ఉంది. ఇన్ కేస్ రిజల్ట్స్ బాగుంటే కనుక ఇట్ మైట్ క్రాస్ దట్ 28-2900. లేదు అంటే కనుక కిందకు వచ్చినప్పుడు వీ షుడ్ ట్రై టు బై ఆన్ టిప్స్. ఇక సెకండ్లో మనకి ప్రాబ్లీ డిఫెన్స్ నేమ్స్లో అగైన్ మనం చూస్తే కనుక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇన్ఫాక్ట్ నిన్ననే అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. సో ఈ స్టాక్ ఎప్పుడు కూడా 200-day మూవింగ్ యావరేజ్ దాటినప్పుడు 5 to 8% ఇంకా ఫర్దర్గా పెరిగిన చార్ట్స్ మనం ఆల్రెడీ చూసాం మనం. సో దీనిలో కూడా ఒక 5 to 7% పెరిగే ఛాన్సెస్ ఉంది. అఫ్ కోర్స్ థర్డ్ స్టాక్ మనం చూస్తే కనుక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఏదైతే ఇన్ఫాక్ట్ నిఫ్టీలో కూడా ఉందో అగైన్ నిన్న ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం విత్ ఏ న్యూ ఆల్ టైమ్ హై. సో ప్రీవియస్ హై ఇది మనకి అబౌట్ 436 ఉంటే కనుక నిన్న ఆల్మోస్ట్ 457 దాకా కూడా వెళ్ళటం చూసాం విత్ హ్యూజ్ వాల్యూమ్. అఫ్ కోర్స్ ఇక్కడే కొనాల్సిన అవసరం లేదు 3 స్టాక్స్ కూడా, బికాస్ నియర్ టు ద హై ఉన్నాయి కాబట్టి మేబీ 3 to 4% కరెక్షన్ వస్తే కనుక అక్కడి నుంచి షుడ్ ట్రై టు అక్యూములేట్ ఇంకొక ఫర్దర్గా 5 to 7%. సో ఈవెన్చువలీ ఒక 2 quarters వ్యూ ఉంటే కనుక దీనిలో ఒక మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు అనంతపురం నుంచి సురేష్ గారు. హలో అండి సార్. మేడం నేను స్టాక్ గురించి కలుపుతున్నాను. ఆదిత్య పిల్ల ఫ్యాషన్ ప్రాడక్ట్ చేసేటప్పుడు ఉంటుంది. ఆదిత్య పిల్ల ఫ్యాషన్ లో 90 రూపాయలతో 490 షేర్లు ఉన్నాయి సార్. లాస్ట్ లో ఉంది మేడం. హోల్ పెట్టాలా లాంగ్ టర్మ్ పెట్టాలండి? ఇంకో షేర్ ఏమన్నారంటే ఆదిత్య బిర్లా, నెక్స్ట్ అండి జేఎస్డబ్ల్యూ సిమెంట్ అండి. ఒకసారి రిపీట్ చేయండి. జేఎస్డబ్ల్యూ సిమెంట్, యా అవునవును సార్. రైట్. సో బేసికలీ రెండు కూడా మీరు వీక్ స్టాక్స్లో ఉన్నారండి. ఐ థింక్ మీకు యూ హ్యావ్ టు వెయిట్ లాట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే అయితే బిర్లా ఫ్యాషన్ మనం చూస్తే కనుక ఒక స్వింగ్ లో ఏదైతే ఉందో 6180 నుంచి ఆల్మోస్ట్ ఇది 120 దాకా వెళ్ళి డబల్ అయినాక అగైన్ బ్యాక్ టు 61 రావటం చూసాం. సో ఆఫ్ కోర్స్ ఈ ఏరియాలో సపోర్ట్ జోన్ అయితే ఉంది, ఎందుకంటే 57 ఆ రేంజ్ అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ అబౌట్ 90లో కొన్నా అన్నారు కాబట్టి 57-58 వస్తే కనుక యూ షుడ్ ట్రై టు యావరేజ్. అగైన్ మీకు ఇమీడియట్లీ రిటర్న్ రాకపోవచ్చు, బట్ 1 to 2 years టైం ఫ్రేమ్లో డెఫినెట్లీ ఈ స్టాక్ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. బికాస్ ఈ స్టేజ్లో రిస్క్ టు రివార్డ్ ఇస్ వెరీ గుడ్. ఇన్ఫాక్ట్ జేఎస్డబ్ల్యూ సిమెంట్ కూడా మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఈ స్టాక్ కూడా 160 నుంచి ఒక లో ఫార్మేషన్ అయితే జరిగింది 106లో. దట్ వాజ్ December 2025లో. అక్కడ నుంచి ఒక సైడ్ వేస్ జోన్లో వెళ్ళింది. అండ్ ఈ స్టాక్ మనకి రేంజ్ చూస్తే కనుక 100 నుంచి 140 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఫర్ అట్లీస్ట్ 2 to 3 quarters. సో ఒకవేళ మీకు 100లో కొనే ఛాన్స్ దొరికింది మళ్ళీ అంటే కనుక అక్కడ యూ షుడ్ ట్రై టు బై. బట్ అగైన్ 130-140 మధ్యలో యూ షుడ్ ట్రై టు సెల్. సో నెక్స్ట్ 3 months or 6 months వరకు కూడా ఇది ఆ జోన్లో ఉండే ఛాన్స్ ఉంది. లోవర్ ఎండ్ ఆఫ్ ద జోన్లో కొంటాం, హైయర్ ఎండ్ ఆఫ్ ద జోన్లో అమ్మటం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు విశాఖపట్నం నుంచి సూర్యప్రకాష్ గారు. హలో అండి. హలో సార్. సార్ హలో, మాట్లాడండి సూర్యప్రకాష్ గారు, డౌట్ ఏంటి అడగండి. లాస్ట్ ఇయర్ నేను కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే స్టాక్స్ కొన్నాను సార్. 100 స్టాక్స్ కొన్నాను. అది 350 ప్రైస్ కొన్నాను నేను. అది వచ్చి ఇప్పుడు 146 దగ్గర ఉన్నాయి. అవి యావరేజ్ చేస్తే మంచిదంటారా, లేదంటే హోల్డ్ చేయడం, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయమంటారా? మీరు కేఎన్ఆర్ లాంటి స్టాక్స్ 350లో కొనటం అనేది యువర్ వెరీ వెరీ రిస్క్ ట్రేడర్ అన్నట్టు ఒక ఫీల్ ఉందండి. బికాస్ అలాంటి స్టాక్స్ని ఓన్లీ రిస్క్ ట్రేడర్సే కొంటారు, అది కూడా స్టాప్ లాస్ పెట్టుకుని. సో మీరు 350లో కొని 140 వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారంటే కనుక మీరు రిస్క్ ఎపిటైట్ ఈజ్ మోర్ అనొచ్చు, లేదంటే కనుక మీరు మార్కెట్లో ఫియర్ ఉంది అని చెప్పొచ్చు. సో నా ఉద్దేశం ఎక్కడైతే కొనాల్సిన అవసరం కనపట్లేదండి. అండ్ హోల్డింగ్కి కూడా ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా ఈ స్టాక్ని. ఇన్ కేస్ ఇది 120 వస్తే కనుక అక్కడ యూ షుడ్ ట్రై టు యావరేజ్.
అండ్ దీనిలో అప్ సైడ్ నా ఉద్దేశంలో ఇట్ ఈస్ వెరీ టఫ్ టు క్రాస్ దట్ 196 నుంచి 220 జోన్ అనేది ఒక క్లియర్ రెసిస్టెన్స్ జోన్ గా ఉంది. సో అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. సో మీరు లాంగ్ టర్మ్ ఆలోచించకుండా 220 240 వచ్చినప్పుడు మీకు అట్లీస్ట్ ₹100 లాస్ ఉన్నా కూడా యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండ్ మంచి స్టాక్స్ లోకి వెళ్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో మనం చూస్తామంటే ఎవ్రీ బుల్ మార్కెట్ లో కొన్ని స్టాక్స్ ఒక పీక్ కి చేరినాక కరెక్షన్ అయినాక ఆ పీక్స్ మళ్ళీ రావు ఇప్పుడు కూడా. సో అలాంటి కోలోనే ఈ స్టాక్ ఉంది. సో మీరు చాలా లక్కీ అవుతే నెక్స్ట్ 4-5 years లో 350 రావచ్చు. అదర్వైజ్ ఆ 220 వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి కొంచెం మంచి స్టాక్స్ లో కొట్టే కనుక ప్రాబ్లీ మీకు ₹100 లాస్ రికవర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి గోపి గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే గోపి గారు, మాట్లాడండి. రాజేంద్ర గారు నమస్తే సార్. నా దగ్గర ఎస్బిఐ కార్డ్స్ 850లో ఒక 1000 షేర్స్ ఉన్నాయండి. ఎస్బిఐ కార్డ్స్ అలాగే సెంట్రల్ బ్యాంకు ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశానండి ₹45 లో. అంటే నా పోర్ట్ఫోలియోలో 5% అది. ఈ రెండు నా ప్రైస్ వస్తుందా, యావరేజ్ ఏమన్నా చేయమంటారా? సెంట్రల్ బ్యాంక్ 45, ఎస్బిఐ కార్డ్స్ 850 అండి. నాకు 2 years దాకా అమౌంట్ తో పనికోలేదండి. అగైన్ 2 years దాకా అమౌంట్ తో పని లేదు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం అండి. బికాస్ మనకి ఏంటంటే రైట్ స్టాక్ లో ఉండాలి. సో నెక్స్ట్ 2 years లో ఈ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయంటే కనుక చార్టికల్లీ నో అనే సజెస్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే సెంట్రల్ బ్యాంక్ ఈజ్ వెరీ వెరీ వీక్. సో మీరు చూస్తే కనుక ప్రాబ్లీ మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో పిఎస్యు నేమ్స్ ఎస్పెషలీ ఎస్బీఐ, పిఎన్బి లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా ఒక న్యూయర్ హైస్ అండ్ హైయర్ హైస్ అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్తుంటే ఈ స్టాక్ ఇంకా ఇట్స్ స్ట్రగ్లింగ్ టు మూవ్. ఈవెన్ స్వింగ్ హై కూడా క్రాస్ కాలేకపోతుంది, విచ్ ఇస్ 52. సో నా ఉద్దేశంలో యూఆర్ నాట్ ఇన్ ద రైట్ స్టాక్ అండి. ఒకవేళ పిఎస్యులోనే ఉండాలంటే కనుక కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఇది అరౌండ్ 50 ఆ రేంజ్ లో 47 ఇన్ కేస్ వస్తే కనుక అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండ్ ఫ్రంట్ లైన్ లో ఉంటాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా మేబీ ఎస్బీఐ, పిఎన్బి లాంటి స్టాక్స్ లో. అండ్ ఈవెన్ ఎస్బీఐ కార్డ్ కూడా ఇట్స్ ఆల్ వొలటైల్ నేమ్ అండి. ఇది కూడా ప్రాబ్లీ ఇది ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 4-5 years దీని హిస్టరీ చూస్తే కనుక దీని అప్పర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ 900 ఉంది, లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ అబౌట్ 650 ఆ లెవెల్ ఉంది. సో ఆల్రెడీ మనం నియర్ టు ద లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం కాబట్టి ఇప్పుడు వీ షుడ్ హోల్డ్ ఆన్. సో బట్ డెఫినెట్ గా దీనిలో టైం టార్గెట్ పెట్టుకోకుండా ప్రైస్ టార్గెట్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. 900 to 1000 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అగైన్ సైకిల్ రొటేట్ అయినప్పుడు మీకు మళ్ళీ 650-700 లో దొరికే ఛాన్స్ ఉంది. అది ఎవిడెంట్ ఉంది చార్ట్ లో. 2022 నుంచి 25 వరకు చూస్తే కనుక ఇది 3 times ఆల్మోస్ట్ 1000 to 650 మధ్యలో మూవ్ అయింది. ఐ థింక్ ఇట్స్ ఎ ట్రేడింగ్ స్టాక్. మీరు హైయర్ లెవెల్స్ లో అమ్మి లోవర్ లెవెల్స్ లో కొంటాం. యూ షుడ్ ట్రై టు డూ. బట్ సెంట్రల్ బ్యాంక్ డెఫినెట్లీ ఇట్స్ ఏ స్విచ్ టు సమ్ అదర్ గుడ్ పిఎస్యు నేమ్ అండి. ఓకే సార్, నెక్స్ట్ విశాఖపట్నం నుంచి అనిత గారు ఉన్నారు. హలో అండి. హలో మేడం, నమస్తే సార్. నా దగ్గర వింటా ల్యాబ్స్ 696 యావరేజ్ లో 1000 షేర్స్ ఉన్నాయి సార్. హోల్డ్ చేయమంటారా? నాకు ఇప్పటికి 36% లాస్ లో ఉన్నాను సార్. అలాగే క్వాలిటీ పవర్ నా దగ్గర 800 యావరేజ్ లో షేర్స్ ఉన్నాయి సార్. ఈ రెండింటిని ఏం చేయమంటారు? సెకండ్ స్టాక్ ఏదన్నారండి? క్వాలిటీ పవర్ సార్, అలాగే వింటా ల్యాబ్స్. రైట్, ఐ థింక్ వింతా ల్యాబ్స్ విల్ టేక్ అండి. క్వాలిటీ పవర్ ఐఎమ్ నాట్ గెటింగ్ ద స్టాక్. సో ఈ స్టాక్ చూస్తే కనుక నిన్ననే రిజల్ట్స్ వచ్చినట్టుంది. ఈ స్టాక్ కి ఆల్మోస్ట్ 11% నిన్న సింగిల్ డే క్రాక్ అయింది అండ్ కరెంట్లీ అబౌట్ 440 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 3% డౌన్ ఉంది ఈ రోజు కూడా. సో ఇట్స్ ఎ వెరీ వెరీ వొలటైల్ స్టాక్ అండి. మనం ఈ స్టాక్ ని దీన్ని హిస్టారికలీ చూస్తే కనుక ఇది 3 times ఆల్మోస్ట్ 450-500 నుంచి ఆ 900 జోన్ డబుల్ కూడా అయిపోవటం చూసాం కొన్ని క్వార్టర్స్ లోనే. సో ఇట్లాంటి స్టాక్స్ ఆర్ వొలటైల్ అండ్ ప్రాబ్లీ ఇన్వెస్ట్మెంట్ చేసి వి షుడెంట్ సిట్ ఆన్ ఇట్ అండ్ ఎవ్రీ క్వార్టర్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వన్ గుడ్ క్వార్టర్ ఈ స్టాక్ 30-40% పెరుగుతుంది. అగైన్ బ్యాడ్ క్వార్టర్ 30-40% పడతాం కూడా చూసాం. సో మీరు వొలటైల్ స్టాక్ లో ఉన్నారు కాబట్టి కొద్ది కేర్ఫుల్ ఉండాల్సిన టైం ఇది. ఇన్ కేస్ మీ ప్రైస్ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని సజెస్ట్ చేస్తాను. బికాస్ ఇట్స్ నాట్ ఎ స్టాక్ టు ఓన్ ఫర్ లాంగ్ టర్మ్. అంటే లాంగ్ టర్మ్ అంటే 3 to 4 years అలా హోల్డ్ చేసే స్టాక్ అయితే కనిపించలేదు. ఇన్ఫాక్ట్ ఈ ప్రైస్ లో దెర్ ఇస్ ఎ గుడ్ సపోర్ట్ అరౌండ్ 400 and 420 జోన్ ఏదైతే ఉందో చాలా చాలా సపోర్ట్. అండ్ లాస్ట్ 4 to 5 months లోనే ఈ స్టాక్ ఆల్మోస్ట్ హాఫ్ అయింది కాబట్టి ఇక్కడైతే హోల్డ్ అనే సజెస్ట్ చేస్తాను. ఇన్ఫాక్ట్ 400 ఆ రేంజ్ వస్తే కనుక మీరు ఫర్దర్ గా యావరేజ్ చేయొచ్చు. ₹380 స్టాప్ లాస్ పెట్టుకుని అప్పుడు మీ యావరేజ్ కాస్ట్ కొద్దిగా తగ్గుతుంది. మేబీ ఆ ప్రైస్ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి మల్లికార్జున గారు. హలో అండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంటరాక్ట్ బిల్డింగ్ ఈ 2 స్టాక్స్ ఉన్నాయి. 20% ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకా యాడ్ చేసుకోవచ్చా?
థింక్ రెండు కూడా మంచి నేమ్స్ అండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్డిస్ప్యూటెడ్ లీడర్ ఇన్ ప్రైవేట్ బ్యాంక్, సో డెఫినెట్లీ ఇట్స్ ఎ హోల్డ్. యావరేజ్ అయితే ఇమీడియట్లీ అవసరం లేదండి. ఈ మంత్ ఆల్మోస్ట్ 5 to 6% కరెక్ట్ అయినప్పటికీ ప్రాబ్లీ కొన్ని రోజులు సైడ్ వేస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో ఐ థింక్ దానిలో యావరేజ్ అయితే అవసరం లేదు. బట్ ఎస్ఐపి మోడ్లో యూ షుడ్ ఇన్వెస్ట్ నెక్స్ట్ 2-3 years. మంత్లీ వాట్ ఎవర్ అమౌంట్ యూ వాంట్ ఇన్వెస్ట్ దాన్ని స్ప్రెడ్ చేసి బై 12 చేసుకుని యూ షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. అండ్ ఇంటరాష్ కూడా ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ నేమ్ అండి. చార్ట్స్లో కూడా చాలా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న నేమ్. మీరు ఆల్రెడీ 30% ప్రాఫిట్లో ఉన్నారంటే లోవర్ లెవెల్స్లో కూడా ఉంటారు. కరెంట్లీ 1960 ఉంది అండ్ 2760 నుంచి కరెక్ట్ అవుతూ వస్తుంది. సో నా ఉద్దేశంలో 1800 అనేది ఒక మంచి సపోర్ట్ ఉంటుంది ఈ స్టాక్కి. ఇక్కడ నుంచి ఒక 200 రూపీస్ కింద. లాంగ్ టర్మ్కి అయితే డెఫినెట్లీ షుడ్ హోల్డ్ ఇంటర్నేషనల్. ఓకే సార్, రాజేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇది వాళ్ళ ABN బిజినెస్.